ముందుగా మేము ఏర్పాటు చేసుకున్న ఈ ప్రెస్ మీట్ కి కారణం ఏంటి అంటే నిన్నటి స్పీకర్ గారి యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. దానికి నిజంగానే ఆయన పార్టీ మారకపోతే చాలా సంతోషం. మాతో పాటు రజతోత్సవ సభకి మాతో పాటు మా భవన్ కి వచ్చి మాతో పాటు కలిసి నడిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేకపోయేది. కానీ అలా చేయకుండా అభివృద్ధి కోసం అంటే గత 10 సంవత్సరాల నుంచి మా షేర్లింగంపల్లికి 9,000 కోట్ల నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేశాము అని అన్నాక ఇంకా ఏ అభివృద్ధి కోసం నువ్వు ఇవాళ ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు కండువా కప్పుకోవాల్సి వచ్చిందో అది మేము విద్యుత్తుగా వదిలేస్తాం. తెచ్చిపోని ఎంత అభివృద్ధి చేశారో ఈవేళ షేర్లింగంపల్లి ప్రజలకి మీరు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది. దీంతో పాటు యాక్చువల్ గా మేమందరము కార్మికుల్లో కష్టపడి షేర్లింగంపల్లి నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు ఒక్క సైనికుల్లా కాదు వర్కర్స్ లా పనిచేసి నిన్ను ఈవేళ ఒక ఎమ్మెల్యేగా చేసి చైర్లో కూర్చోబెట్టావు. నువ్వు ఎంత మందికి నువ్వు ఆ పార్టీలోకి వెళ్తున్నట్టు చెప్పావు, లేదా నీ అభివృద్ధి కోసం నువ్వు కప్పుకుంటున్న దేవుడి కండువా కోసం వెళ్ళినప్పుడు నీకు ఏ గుర్తుతో నీకు ఓటేశారు, ఆ ప్రజలకి వేళ నువ్వు ఏం చెప్పాలనుకున్నావు, నీతో పాటు వచ్చిన నాయకుల యొక్క ఆత్మాభిమానాన్ని నువ్వు ఎక్కడ తాకట్టు పెట్టావు, అసలు షేర్లింగంపల్లి ఓటర్ల యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని నువ్వు కొల్లగొట్టే రైట్ నీకు ఎవరిచ్చారు? నువ్వు నిజంగానే పార్టీ మారినట్లయితే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ లో నువ్వు ఉండాల్సింది కదా. మేమే ఎందుకున్నాం? మేము ఉండి నిన్ను ఖండించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ రోజు పాత్రికేయ మిత్రులందరి దగ్గర నువ్వు చేరినట్టుగా ప్రతి ఒక్కరి దగ్గర సాక్ష్యం ఉంది. ఇవాళ సోషల్ మీడియా పెరిగినటువంటి దాని వల్ల ప్రతి ఓటర్ ఇంటికి నువ్వేంటి అనేది ఇవాళ తెలుస్తుంది. నువ్వేంటో ఇవాళ స్పీకర్ ద్వారా నువ్వు సేవ్ అయ్యి ఉండొచ్చు, రక్షించబడి ఉండొచ్చు. కానీ చట్టసభలో ఏ చట్టసభ ఏదైతే ప్రజల చేత ప్రజల కోసం ప్రజలతోటి ఎన్నుకోబడిన ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఈ రోజు ఓడిపోతావు. రా ప్రజాక్షేత్రంలోకి వచ్చి నువ్వేంటో నిరూపించుకో. అవునండి, 307 సర్వే నెంబర్ లో 11 ఎకరాలు నువ్వు దోచుకున్నావని చెప్పి మేము అందరం వెళ్ళి అక్కడ కొట్లాడినాం. నువ్వు కరెక్ట్ అయితే ఈవేళ సీఎం గారికి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చి కనుక నువ్వు క్లీన్ చిట్ తెచ్చుకో. గాంధీవి కదా, వైట్ పేపర్ కదా, బ్లాక్ డాట్ లేకుండా చేసుకో. నిరూపించుకోవాల్సిన అవసరం నీకు చాలా ఉంది కదా. ఎందుకు ఒక అదేనా ఇవాళ నేను చెప్తున్నా? ఒకటిగా 100 రకాల ఆయన అక్రమ ఆస్తుల గురించి మా దగ్గర ఉందండి. 15 సంవత్సరాలుగా ఈవేళ ఉద్యమకారులు బిఆర్ఎస్ పార్టీని కొంత వీడి దూరంగా ఉండడానికి కారణం ఇలాంటి ఎమ్మెల్యేల వల్ల. ఇలాంటి ఎమ్మెల్యేల అసమర్థత, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళపై వాళ్ళు చూపించినటువంటి ఏమనాలో దాన్ని వర్డ్ నాకు కరెక్ట్ గా రావట్లేదు, వాళ్ళు వాళ్ళ పైన చూపించినటువంటి కుచింత స్వభావం వల్ల వాళ్ళని డైజెస్ట్ చేసుకోలేక ఇవాళ దూరం ఉండి ఉంటారండి పార్టీకి. వాళ్ళలో ఏ ఒక్క ఉద్యమకారుల్లో కూడా బారాసా పట్ల కించెత్తు కూడా అభిమానం తగ్గలేదు. కేవలం నాయకులు ఇలాంటి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ లాంటి నాయకుల వల్ల మాత్రమే వాళ్ళు ఉద్యమకారులు మనసు చంపుకోలేక దూరంగా నిలబడ్డారంతే. వాళ్ళు దూరంగా ఉన్నారు మాత్రమే, పార్టీకి దూరంగా లేరు. వాళ్ళ మనస్తత్వంలో వాళ్ళకి అణువున కేసీఆర్ గారి పైన గాని భారత రాష్ట్ర సమితి యొక్క అంశాల మీద గాని వాళ్ళకి చాలా సంతోషము, తృప్తి ఉంది. అందుకే రజతోత్సవ సభ అంత విజయోత్సవంగా జరుపుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాక ఎక్కడో మారుమూలను పెడితే ఆ సభ అంత విజయవంతం ఎలా అయిందండి? ప్రజల్లో లేకుండా అయిందా? ఇదే షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి విస్తృత స్థాయి సమావేశాన్ని అరేన్ గార్డెన్ లో పెట్టినప్పుడు వచ్చిన జనము ఎవ్వరూ కూడా మనుషుల్ని మొబిలైజ్ చేస్తే రాలేదండి. ఫస్ట్ టైం షేర్లింగంపల్లి సభకి తన జేబులోంచి ₹1 ఖర్చు పెట్టి అక్కడికి వచ్చారు. వాళ్ళు బైక్ బుక్ చేసుకున్నారా, వెహికల్ ఎలా ఓన్ ట్రాన్స్పోర్ట్ తోటి కూడా అక్కడికి వచ్చి వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నారు. మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా 2014లో 78,000 మెజార్టీతో గెలిచిన ఇదే ఎమ్మెల్యే విజయోత్సవ సభ పెట్టినప్పుడు ఎప్పుడైనా అంత జనాన్ని చూసారా? తర్వాత 19లో కానీ 23లో కానీ ఒక ఎమ్మెల్యే వెనకాల అనుచరులు పక్కకి జరిగిన షేర్లింగంపల్లిలో ఎంత ఉత్సాహంతో ఆ మీటింగ్ కి పాల్గొన్నారో అదే నిదర్శనం. ఈవేళ షేర్లింగంపల్లిలో భారత రాష్ట్ర సమితి ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనడానికి నిదర్శనం అది.
దమ్ము ధైర్యం ఉంటే ఇదే అరకిపూడి గాంధీ గారిని ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే అడుగుతున్నాను. రేపు 21వ తారీఖు మా భవన్ లో ఏర్పాటు చేసినటువంటి పెద్దల మీటింగ్ కి ఖచ్చితంగా వచ్చి నీ చిత్తశుద్ధిని నిరూపించుకో, ప్రజల మధ్యకి రా. అది లేదు అంటే ఆ రోజు రాకపోతే 22వ తారీఖు సాయంత్రం నీ రాజీనామా చేసి ఇచ్చేసి ప్రజాక్షేత్రంలో తెలుసుకొని నువ్వు దమ్మున్నోడివే కదా. నిన్ను చూసి ఓటేసిరా, పార్టీని చూసి ఓటేసిరా ప్రజలు? నిన్ను చూసి ఓటేస్తే నువ్వు రాజీనామా చేసి ప్రజల్లోకి రావడం నీకు భయం ఏంటి? అదే పార్టీ నుంచి రా, లేకపోతే మూసుకొని కూర్చోదానికి కౌశిక్ రెడ్డి ఇంటికి పోవడానికి, ఇంకో దగ్గర పోవడానికి, వాడు తిట్టిండు వీడు అలిగిండు. సంటి పిల్లలు సాకులు చెప్తున్నావా? 7 లక్షల ప్రజల ఓట్లకి సమాధానం చెప్పాల్సిన ఒక ప్రజా ప్రతినిధి చెప్పే మాటలా అయ్యి? కనీసం మన సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు కదా, అందులో ఒక్క దాని మీద నువ్వు పోరాటం చేసావా? ఓ తులం బంగారం మీద పోరాటం చేసావా? ఓ 2500 మీద పోరాటం చేసావా? ఒక నిరుద్యోగ వృత్తి మీద పోరాటం చేసావా? దేని మీద పోరాటం చేసావు? నువ్వు నీ చేతులతో అందించావు కదా ఇన్ని. మరి నువ్వు చేసుకున్న అభివృద్ధి, ఏ అభివృద్ధి కోసం అయితే నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళావో అందులో ఒక అంశం మీద అయినా నువ్వు కనీసం 20 ప్రజలకు అందించడంలో నువ్వు చేసావా? అదే లేదు. కేవలం అండి ఆయన ఆస్తుల్ని కాపాడుకోవడానికి దేవుడి కండువా కప్పుకొని ముసుగులో ఉన్నాడని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. కాస్త మాట్లాడటం వచ్చిన పసి బిడ్డకు 2 సార్లు టీవీ చూపిస్తే ఆమె కూడా చెప్తుంది, ఓటే ఉండక్కర్లేదు దానికోసం అది చెప్పడానికి. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంతమందికి తెలిసిన విషయాన్ని అంత పెద్ద పేరు పెట్టుకుని ఇంత చిటుకున అబద్ధం ఆడితే మనం ఏం చేయాలి సార్? వాళ్ళ గురించి అసలు మనం ఏం నిర్ణయం తీసుకోవాలి అలాంటి వాళ్ళని? భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఏ పెద్దలైతే ఇచ్చి నిన్న అక్కడ కూర్చోబెట్టారో, ఏ కష్టజీవులైతే నిన్న కుర్చీ వేసి కూర్చోబెట్టారో వాళ్ళ దగ్గర నుంచి రేపు నువ్వు ఎదుర్కోవాల్సింది చాలా ఉంది. నువ్వు ఎక్కడికి వస్తే ఆడికి, నువ్వు ఏడికంటే ఆడికి సువర్ణ, మేమైతే రెడీ, అందులో అయితే డౌట్ లేదు. ఇక్కడి నుంచి ఈ కార్యక్రమానికి ఒక గంట 2 గంటలు ఒక పిలుపుతోటి ఇంతమంది మా మిత్రులు మాకు సహకరిస్తూ అనుక్షణం మమ్మల్ని ప్రజల్లో ఉంచుతూ మా పార్టీని, మా నాయకత్వాన్ని, మా నాయకుల్ని కూడా ప్రోత్సహిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ వేదికగా ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్